ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. మనకి డిపెండెన్సీ నేచరు, తర్వాత ఇండిపెండెన్సీ నేచరు అని మనకి రెండు నేచర్ వాళ్ళు మనకి సమాజంలో జనాలు దొరుకుతారు. ఈ ఇండిపెండెన్సీ నేచర్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకొక కింద పనిచేయరు, తర్వాత పనిచేయకపోయినా కూడా వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్ అనేది ఉండదు, ఒక సంతోషం అనేది ఉంటుంది. మనం ఎక్కడ పోయినా కూడా పని చేయాలంటే ఒక సంతోషం ఉంటుంది. ఆ సంతోషం అనేది వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇండిపెండెన్సీ వాళ్ళకి నేచర్ వాళ్ళకి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. అని ఏమి వచ్చినా కూడా ఫేస్ చేసే ఒక కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంకొకరి కింద పనిచేసే ఒక యోగ్యం కూడా వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళు ఇంకొకరి కింద పని చేయకూడదు, పని చేయక కూడా పోకూడదు. ఒకవేళ చేసినా కూడా ఎక్స్పీరియన్స్, ఏదో మనం పని నేర్చుకోవాలని కూడా మనకి ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ నేర్చుకునేంత వరకు కూడా మనం ఇంకొకరి కింద మనము పని చేయాల్సి వస్తుంది. మనకి ఎప్పుడు ఎంత కష్టపడి పని చేస్తామో అంత మనకి పని పర్ఫెక్ట్ అవుతుంది. తర్వాత మనం బయట వచ్చిన తర్వాత మనము దాన్ని ఓన్గా కూడా చేయొచ్చు. అది మనకి ఏ గ్రహము మనకి జాతకంలో చూపిస్తుందంటే, మనకి పురుష జాతకంలో వచ్చి గురు స్థితం స్థానం నుంచి 1, 5, 9వ స్థానంలో సూర్యుడు అంటే వీళ్ళు ఇండిపెండెన్సీ నేచర్ వాళ్ళు ఉంటారు. ఇండిపెండెంట్గానే ఏమైనా చేయాలా కూడా ఇండిపెండెంట్గా చేయాలా, లేకపోతే నేను ఇండిపెండెంట్గానే ఉండాలా, ఇంకొకరి కింద నేను ఉండకూడదు, డిపెండెన్సీ కాకూడదు అనే ఒక ఇగో వీళ్ళకి ఉంటుంది. లేకపోతే గురువు తర్వాత సూర్యుడు. అదే స్త్రీ జాతకంలో శుక్రుడు సూర్యుడు ఉంటే కూడా వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకొకరి కింద వాళ్ళు ఇంకో మాట వినకపోరు, వాళ్ళే కూడా అన్నీ చేయాలా, నేనే చేయాలా, అన్నిట్లో నేనే ముందుండాలా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకోటి డిపెండెన్సీ నేచర్. డిపెండెన్సీ నేచర్ అంటే వాళ్ళకి అన్ని ఎవరో ఒకరు ఉండాలి పక్కలో, లేకపోతే వాళ్ళకి పని కాదు, పని జరగదు, వాళ్ళకి ఏం చేయాలనేది కూడా వాళ్ళకి మనసు సెట్లో ఉండదు. కాబట్టి వాళ్ళు డిపెండెన్సీ, ఇంకొకరి పైన డిపెండెన్సీ ఉంటారు. అట్లా ఉంటేనే వాళ్ళకి పనులు ముందు జరుగుతుంది. ఇండిపెండెంట్గా ఏం చేయాలంటే వాళ్ళకి అక్కడ మోసం జరిగేది ఉండొచ్చు, లేకపోతే అక్కడ అభివృద్ధి ఉండదు, ఇట్లంతా కూడా ఉంటుంది. దానికి మనకు జాతకంలో ఏ గ్రహం చూడాలంటే, పురుష జాతకంలో గురు స్థిత స్థానం నుంచి, గురుడు ఉండే జాగా నుంచి 1, 5, 9, లేకపోతే గురు చంద్రుడు, లేకపోతే స్త్రీ జాతకంలో శుక్రుడు చంద్రుడు ఉంటే వీళ్ళు డిపెండెన్సీ నేచర్ వీళ్ళకి ఉంటుంది. అంటే ఇంకొకరి కింద వీళ్ళు పనిచేయాలా, ఇంకొకరి సహాయమే తీసుకోవాలా, ఇంకొకరి సలహా తీసుకుంటే మాత్రం వీళ్ళకి అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి మనము ఇండిపెండెంట్గా వర్క్ చేయాలా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండాలా అనేది మనం జాతకంలో గుర్తించి మనము పోయినప్పుడు మనకి అక్కడ అభివృద్ధి అనేది కూడా ఉంటుంది చెప్తా. ఈ వీడియో మీకు ఇష్టమైతే షేర్ చేయండి, తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తా. శ్రీకృష్ణ అర్పణమస్తు.